జనరల్ మేనేజర్ శ్రీ రవికుమార్ గారు, జిఎం సేఫ్టీ బీపీఏ రీజన్, ఎస్ఓ2 జిఎం సత్యనారాయణ గారు, ఈనాటి మరి క్లాస్ తీసుకునే ఐఎస్ఓ నుంచి వచ్చిన విజయ్ కుమార్ గారు, యూనియన్ నాయకులు బాజిసైదా గారు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఎస్ఆర్పి విజయ్ కుమార్ గారు, వీటీసీ మేనేజర్ కమరుద్దీన్ గారు, ఇతరులు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మనందరికీ తెలుసు ఎస్ఎంపి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్. ఇది మనకు రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, యాక్ట్ ఉంది. అయినప్పటికీ ఎస్ఎంపి అనేది ఒక సెల్ఫ్ రెగ్యులేషన్ లాగా మనం పని ఎట్లా చేయాలి, సేఫ్టీ అనేది ఎట్లా ఎన్ష్యూర్ చేసుకోవాలి, మనకు మనమే రాసుకుంటాం. సపోర్టింగ్ చేయాలంటే ఏమేమి చేయాలి, దానికి కావాల్సిన పనిముట్లు ఏమో ఎట్లా ఉండాలి, మనుషులకు ట్రైనింగ్ ఎట్లా ఇవ్వాలి, ఇన్స్పెక్షన్స్ ఎట్లా చేయాలి, మెటీరియల్ ఎవరు సప్లై చేయాలి, ఇట్లా ప్రతిదీ రాసుకుంటాం. ఈ క్రమంలో ఎక్కడైతే మనకు ప్రమాదం జరిగినప్పుడు దానికి బాధ్యులు అనేది గుర్తించడం జరుగుతుంది. అంటే మనము తయారు చేసుకుంటాం, ఒకవేళ అది యాక్సిడెంట్ కింద మారినప్పుడు మనమే రెస్పాన్సిబుల్ అవుతాం. మనం అంటాం జనరల్గా ఇక్కడ చేసే పనికి అక్కడ చెప్పేదానికి సంబంధం లేదు కదా అని. చాలాసార్లు ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. అందుకే ఏం చెప్తారంటే ఇక్కడి కండిషన్స్ వేరే ఉండొచ్చు, ఇంకో ప్రాంతంలో వేరే ఉండొచ్చు, రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటికీ కామన్గా పెడతారు. అందుకనే నీకు నువ్వే తయారు చేసుకో రూల్స్ రెగ్యులేషన్స్. నీ సేఫ్టీ ఎట్లా ఉండాలో నువ్వే రాసుకో, నువ్వే ఇంప్లిమెంట్ చేయి, నువ్వే పాటించు. సో బాధ్యత మన నెత్తి మీదనే పెట్టబడింది. అందుకనే రెగ్యులేషన్లో కూడా క్లియర్గా మనకు ఇవన్నీ 2015 నుంచి క్లియర్గా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉన్నాయి. ప్రతి మైండ్కి కూడా ఈవెన్ వర్క్షాపు, సిహెచ్పి వీటిలలో కూడా సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేసుకున్నాం స్టోర్స్తో సహా. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇకపోతే ఓపెన్ కాస్ట్కి సంబంధించి ఇప్పుడు మనం ఆపరేటర్లు, ఎంఈ డ్రైవర్స్ గ్రూప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళ యొక్క వర్కింగ్ ఏరియా ఏదైతే ఉందో మెయిన్లీ ఓపెన్ కాస్ట్, తర్వాత వర్క్షాప్ కావచ్చు, స్టోర్ కావచ్చు, ఎంఈ డ్రైవర్స్ సంబంధించి మైన్స్ కావచ్చు, వీటిలలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదాలు అనేటివి కాకుండా ఎట్లా చూసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు అంటే చెప్పిన బట్టి నేను రిపీట్ చేయను కానీ ఓపెన్ కాస్ట్లో యాక్సిడెంట్స్ మరి పెరిగిపోతూ ఉన్నాయి. అండర్గ్రౌండ్ కంటే ఎక్కువ యాక్సిడెంట్స్ ఓపెన్ కాస్ట్లో అవుతూ ఉన్నాయి. వీటికి కొంత నిర్లక్ష్యం అనేది ప్రధాన కారణంగా కనబడతారు. తొందరగా పనిచేయాలనే ఉద్దేశం కావచ్చు, అవగాహన లేదంటే నేను ఒప్పుకోను. కానీ ఒక నెల 2 నెలలు ఓపెన్ కాస్ట్లో పనిచేసిన తర్వాత అక్కడి పరిస్థితులు అనేటివి తప్పకుండా అవగాహనకి వస్తారు ఎవరైనా. కానీ హాల్ రోడ్ మీద వెళ్తూ ఉన్నారు ఆపరేటర్, హాల్ రోడ్ ఎట్లా ఉంది, సింగిల్ రోడా, డబుల్ రోడా, వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా తెలిసిపోద్ది. ఒకే రోడ్ ఉన్నప్పుడు, మధ్యలో డివైడర్ లేనప్పుడు, ఆపోజిట్లో వెహికల్ వస్తున్నప్పుడు కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్ వెడల్పు లేకపోతే, సరిపోయిన వెడల్పు లేకపోతే చేయించుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఓవర్ స్పీడింగ్ అనేది కొంత తగ్గించుకోవాలి తప్పకుండా. నేను నార్మల్గా వెళ్తా అంటే ఎదుటతను కూడా అట్లాగే వచ్చిండు అనుకోండి, యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే టర్నింగ్స్, కర్వ్స్ దగ్గర కూడా డివైడర్స్ ఉన్నాయా లేవా, మామూలుగా రోడ్ ఎంబడి బెర్మ్స్ ఉన్నాయా లేవా, ఒక్కొక్కసారి కొంత మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. దాన్ని గమనించి ఆ రకంగా అక్కడ ఉన్న సూపర్వైజర్లకు చెప్పేసి, ఆఫీసర్లకు చెప్పేసి దాన్ని సరి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. చేయాల్సిన బాధ్యత వాళ్ళదే, అయినప్పటికీ గుర్తు చేయాల్సిన బాధ్యత అయితే అక్కడ ఉన్న వాళ్ళ మీద ఉంటుంది. బ్రేకులు ఇంతకుముందు అన్నట్టు
రీసెంట్గా మొన్న OC3లో డీజిల్ బోజర్ యాక్సిడెంట్ అయింది ఒక జర్నలిస్ట్కి. మనకు తెలిసిన విషయం బయటికి బ్రేకులు లేవని. బ్రేకులు లేనప్పుడు క్వారీలో వెళ్ళి డీజిల్ ఫిల్లింగ్ మరి చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఓపెన్ కాస్ట్లో మనం దిగాలంటేనే వెహికల్ ఫిట్నెస్లో ఉండాలి. కానీ బ్రేక్ అనేది కంపల్సరీ. ఓపెన్ కాస్ట్లో ఏ వెహికల్ నడవాలన్నా రెండే ఉండాలి. ఒకటి బ్రేక్ కంపల్సరీ, రెండోది లైట్లు కంపల్సరీ. మిగతా ఉన్నాయి లేకపోయినా వెనక ముందు నడుస్తూనేది ఉంటుంది. మరి బ్రేక్ లేనప్పుడు వెహికల్ లోపలికి ఎట్లా వెళ్ళలేదు? దీంట్లో నాకు తెలిసి ఒత్తిడి అనేది ఏమి ఉండదు. మనకున్న వ్యవస్థ, సింగరేణికి ఉన్న వ్యవస్థ ఎక్కడ ఉన్నది? మన దగ్గర మ్యాన్ పవర్ సఫిషియెంట్గా ఉన్నారు, మెకానిక్లు ఉన్నారు, ఫిట్టర్లు ఉన్నారు, సూపర్వైజర్లు ఉన్నారు, వాళ్ళ మీద ఇంజనీర్లు ఉన్నారు. అయినా కూడా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. ఎందుకనేది మనం ఆలోచించాలి. ప్రొడక్షన్ అనేది మనము లిమిటేషన్ ఉంది మనకి. ఇంతకుముందు అన్నట్టు అవుట్సోర్సింగ్లో చాలా వ్యవస్థ అసలు మొత్తం ఆ గ్యారేజ్ కలిపి ఒకరు ఇద్దరు ఉంటారు. వందల వెహికల్స్ ఉంటాయి, మనకంటే డబుల్ది సైజు ఉంటాయి, డబుల్ది నెంబర్ ఉంటుంది. అక్కడ తక్కువ అని చెప్పచ్చు, ఆడ కూడా అవుతుంటాయి కానీ తక్కువ అని చెప్పచ్చు మనతో పోల్చుకుంటే, నెంబర్తో మనం కంపేర్ చేసుకుంటే. వీటన్నిటికీ ఏంటంటే కొంత మళ్ళీ చెప్పడమే అవుతాయి. నిర్లక్ష్యం అనేది ప్రధానంగా కారణంగా కనబడుతుంది. అది అన్ని లెవెల్లో, రైట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. వీటన్నిటిని మనము మరి తగ్గించుకొని సేఫ్గా ప్రొడక్షన్ అనేది ఓపెన్ కాస్ట్లో ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వస్తుంది. దాని తగ్గట్టు కొంత మూమెంట్ ఆఫ్ ది వెహికల్స్ ఉంటుంది, రిస్క్ అనేది కూడా ఉంటుంది కాబట్టి. కానీ దానికి మనం అన్ని ఈ ట్రైనింగ్లు, రిఫ్రెషర్ ట్రైనింగ్లు, స్పెషల్ ట్రైనింగ్లు ఇట్లాంటివన్నీ ఇస్తూనే పోతున్నాము. అసలు కాకూడదు. ఎవరికైనా ఇటు మేనేజ్మెంట్కైనా భయం ఉండాల్సిందే, ఇటు ఎంప్లాయీస్కైనా భయం ఉండాల్సిందే. ఒక యాక్సిడెంట్ అవుతే మరి కొన్ని దేశాలు అయితే మైన్ బంద్ చేసే పరిస్థితి ఉంటుంది. మన దగ్గర అది లేదు. మన దగ్గర అందరికీ ట్రైనింగ్ ఇస్తారు, ఇటు ఆఫీసర్కి ఇస్తారు, సూపర్వైజర్కి ఇస్తారు, ఎంప్లాయీస్కి ఇస్తారు, ఎవ్రీ 5 yearsగా స్పెషల్గా మధ్యలో కూడా. అయినా అవే యాక్సిడెంట్లు. ఓపెన్ కాస్ట్లో ఏమవుతాయి యాక్సిడెంట్లు? హెడ్ అండ్ టైల్ కొలిజన్, హెడ్ టు హెడ్ కొలిజన్, గ్రౌండ్ మూమెంట్ పర్సన్స్కి వాళ్ళ మీద రన్ ఓవర్ చేయడం, బ్రేకులు ఫెయిల్ అయ్యి వెహికల్ రన్ అవే అయిపోయి ఎక్కడో పల్టీ కావడం, ఇవే కదా. సీట్ బెల్ట్ పెట్టకపోవడం. ఓపెన్ కాస్ట్లో ప్రధానంగా సీట్ బెల్ట్ అనేది పెట్టకపోవడం కరెక్ట్ కాదు. అయినా పెట్టదు. మనం ఆ సీట్ బెల్ట్ పెడితే మరి ఏం బాధో కానీ అర్థం కాదు, పెట్టరు. ఎవరైనా కనబడితే పెడతారు, మళ్ళీ తీసేస్తారు. బయట వెహికల్స్లో మనం రోడ్డు మీద పోతా అంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటాం. మరి ఓపెన్ కాస్ట్లో అంత పెద్ద వెహికల్ నడుపుతూ అంత డేంజరస్ పరిస్థితులలో సీట్ బెల్ట్ ఎందుకు పెట్టబెట్టు? దానికి కారణం ఏంటి? జస్ట్ మన మైండ్ సెట్ అంతే. అది పెడితే ఏదో ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది, లేదా ఇంకేదో ఇన్కన్వీనియంట్ ఉంటుంది. అది కాదు కదా. నేనైతే వెహికల్ ఎక్కితే సీట్ బెల్ట్ లేకుండా కూర్చోను, డ్రైవర్తో కూడా పెట్టిస్తాను. ఒకసారి అలవాటు అయితే మళ్ళీ మనము అది లేకుండా బండి ఎక్కం. ఓపెన్ కాస్ట్లో లాస్ట్ ఇయర్ అంతకుముందు బిఫోర్ లాస్ట్ ఇయర్ మనూరు PKOC2లో ఒక యాక్సిడెంట్ అయినప్పుడు ఆపరేటర్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, దండం దూకేశాడు. మీ అందరూ తెలుసు, సింగరేణి ఎంప్లాయీ డంప్ యార్డ్లో డంపింగ్ చేస్తుంటే జస్ట్ స్లైడ్ ఏదో అయినట్టు అది రోల్ డౌన్ అయింది డంపర్. ఈయన వెంటనే దూకి ఆ కింద ఉన్న పెద్ద బోల్డర్కి తలదలిగి చనిపోయాడు. నాకు తెలిసి నేను ఎన్నో వెహికల్స్ టాప్ డౌన్ చూశాను. ఎవరైతే సీట్ బెల్ట్ పెట్టుకుని ఉన్నారో వాళ్ళందరూ బతికారు, సీట్ బెల్ట్ పెట్టుకున్న వాళ్ళు చనిపోయారు. దూకద్దు మన వెహికల్, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అది పడని ఏమన్నా కానీ టర్టిల్ షేప్ కానీ ఇది కంపల్సరీ. దీన్ని మరి ఎందుకు మర్చిపోతున్నాం అనేది అర్థం కాదు. అట్లాగే గ్రౌండ్ మూమెంట్ రిస్ట్రిక్ట్ చేయాలి, చూడాలి మనం కూడా. ఆపరేటర్స్ ఆ పక్కన ఎవరు నడుస్తుంది, మీకు కొన్ని పెద్ద డంపర్లు ఇంట్లో వ్యూ కనపడదు, కానీ
ఒకటికి 2 సార్లు చూడాలి. ప్రాక్సిమిటీ ఆ కెమెరాస్ ఉంటాయి, ఆ మిర్రర్స్ సరిగా ఉన్నాయో చూసుకోవాలి, కెమెరాస్ సరిగా పనిచేయడం లేదు. అన్యాయమైన విషయం ఏంటంటే మనందరం సింగరేణి వేలు లక్షలు పోసి ఫ్యాటివ్ సెన్సర్స్ పెట్టినాం, వాటిని పని చేయకుండా చేస్తాం. నిద్రపోతే అది డిస్టర్బ్ చేస్తుంది, దానికి ఒక కచ్చిపోతుండు తువ్వాలు కప్పుతున్నాం. అంతా ఎందుకంటే అవసరమా? పెట్టేది ఎవరి గురించి? ఆపరేటర్ గురించి పెట్టేది. ఒక్కొక్క ఫ్యాటివ్ సెన్సార్ 1 లక్ష దాకా ఉంటుంది దాని రేటు. దాన్ని పని చేయకుండా చేస్తాం, ఏదో ఒక 5 పీక్తాం, లేకపోతే నేనైతే నాకు తెలిసి దాని మీద కప్పుతారు. అది కాదు కదా, డ్యూటీ సరిగా చేయాలి. మనంతా ఎక్కడో నిద్ర లేకుండా వచ్చి మళ్ళీ డ్యూటీ చేస్తే అట్లాగే ఉంటుంది. నిద్రపోవాలి, డ్యూటీ టైంలో మిగతా పని చేసుకోవాలి. ఎందుకంటే మనకు ప్రాబ్లం ఓపెన్ కాస్ట్లో యాక్సిడెంట్కి 2 కారణాలు, ఒకటి మన ఫెయిల్యూర్ లేదా ఎదుటి ఫెయిల్యూర్, 2 కారణాలు. కండిషన్స్ ఫెయిల్యూర్ అనేది ఎప్పుడోసారి ఉంటుంది. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని యాజ్ ఏ ఆపరేటర్గా, ఈబీ ఆపరేటర్గా ఆర్ ఏబీ వెహికల్ డ్రైవర్గా ఈ జాగ్రత్తలన్నీ కంపల్సరీ తీసుకోవాలి.